ఓకే, కమింగ్ టు తమ్ముడు. జూలై 4th రాబోతుంది. నితిన్తో ఇది 3వ సినిమా. ఏంటి ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి? బేసిక్గా తమ్ముడు అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో శ్రీరామ్ వేణు డైరెక్టర్, ఎంసీఏ వకీల్ సాబ్ 2 సూపర్ హిట్ల తర్వాత ఈ కథ ఎత్తుకోవడం. సార్ ఈ సినిమాని ఇలా అనుకుంటున్నాను, ఇలా మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమా ఫారెస్ట్లో 80% ఉంటుంది. ఓకే, ఒక 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, థ్రిల్స్. సో దీన్ని ఇలా చూస్తున్నానని నాకు కథ చెప్పి ఆయన అనుకున్నట్టుగా సినిమాని కంప్లీట్ చేశాడు. సో నాకు ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు ఐఎమ్ ఎగ్జైటింగ్. ఓకే, ఎందుకు అప్పటికి ఓన్లీ డబుల్ పాజిటివ్ అది. దానికి ఆల్మోస్ట్ సినిమా 2 hours 25 minutesలో 2 hours విఎఫ్ఎక్స్ ఉంటాయి. చిన్న షార్ట్స్ పెద్ద షార్ట్స్ చూస్తే 2 గంటలు. అంటే సినిమా డిలేకి అదేనా రీజన్? అన్నీ అదొక రీజన్. అలా సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అలా 20 minutes అలా టేక్ ఆఫ్ తీసుకొని కథ మొదలవుతాయి, సినిమా మొదలవుతాయి. ఇంటర్వెల్ ఒక హై క్రియేట్ చేసి సెకండ్ హాఫ్లో ఒక 45-50 minutesలో ఒక 3 episodes వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, దీంతోపాటు అక్క తమ్ముడు అనే ఒక ఎమోషన్ లేర్ నడుస్తూ ఉంటుంది. ఆ ఎమోషన్ ఎలా కన్క్లూజ్ అయింది అనేది క్లైమాక్స్. ఓకే, అది అయిందా లేదా, అయితే ఎలా అయింది. అంటే బేసిక్ పాయింట్ ఏంటి అసలు తమ్ముడు అంటే? ఓన్లీ అక్క తమ్ముడు ఎమోషన్ అదే అనేది ఇప్పుడు అక్క తమ్ముడు, అన్న చెల్లి చాలా సినిమాలు చూసాం కదా. ఇది ఒక కొత్త అప్రోచ్, పాయింట్లోనే ఒక కొత్తదనం. అంటే మీరు ట్రైలర్లో చూసారు కదా. ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎంసీఏ మ్యాక్సిమం ఆ పాయింట్ అనేది తడుతుంది. ఎంసీఏ పాయింట్ ఏంటి? వదిన మరిది సేమ్ వదినకి అన్యాయం జరిగినప్పుడు మరిది దాన్ని అడ్డుకొని దాన్ని సక్సెస్ఫుల్గా వదిన తన జాబ్ సాటిస్ఫాక్షన్ ఆవిడకి ఇవ్వటం కదా, అది పాయింట్. అది ఇక్కడేంటి అక్క జాబ్కి తమ్ముడు అండగా ఉంటామా, లేదంటే ఏదైనా సొసైటీకి సంబంధించిన అంశం కూడా ఇందులో ఏమన్నా? సొసైటీకి సంబంధించింది ఉంటుంది. సో డిఫరెంట్గా ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏంటంటే, మీరు వేణుది ఓ మై ఫ్రెండ్ తీసుకోండి. ఒక లవరు ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్ అవుతే ఎలా ఉంటుంది అనేది దాన్ని తీశాడు. అది అందరికీ రీచ్ అవ్వలేదు, అది పక్కన పడదాం. ఎంసీఏ ఉమెన్ వకీల్ సాబ్ ఉమెన్ సెంటర్, ఇది అంతే. హీరోకి 5 ఉమెన్ సెంటర్గా, ఒక మేనకోడలు పాప, అక్క, ఒక ఫ్రెండ్, ఒక లవ్వర్ లాంటి ఒక అమ్మాయి, లవ్ స్టోరీ కోసం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇప్పటివరకు మనం చూడలేదు అలాంటి ఒక లవ్ స్టోరీ. అలాగే ఒక నెగిటివ్ రోల్ ఉండే ఇంకొక ఉమెన్. ఈ 5 చుట్టూ కథ జరుగుతుంది. అవును, ఎందుకు ఈ ఫస్ట్ ఇది నానితో అనుకొని తర్వాత ఇప్పుడు నితిన్తో వెళ్ళడానికి ఏమన్నా రీజన్? నానిది బ్యాక్ టు బ్యాక్ 2 కమిట్మెంట్స్ వల్ల డిలే అవుతుందని చెప్పాడు. అప్పుడు ఆల్రెడీ ఆయనకు హిట్ 3 ఒకటి ఉంది. ఇప్పుడు డిలే అయిందిగా. డిలే అయింది, యాక్సిడెంటల్గా డిలే అయింది. ఇది యాక్సిడెంటల్గా డిలే అయింది. నితిన్ ప్యారలల్ సినిమా రావడం, వాళ్ళు అది ముందు రిలీజ్ చేస్తామనడము, దానికి ముందు స్పేస్ ఇవ్వడము, మాకు ఈ విఎఫ్ఎక్స్ అని ఇంకా డైరెక్టర్కి టైం ఉంది కదా అని అన్నీ ప్రాపర్గా చేసుకోవడానికి టైం తీసుకోవడం. అవును, ఏంటి వేణు శ్రీరామ్ని మీ దొడ్లో కట్టేసుకున్నారంటే? నేను ఎవరిని కట్టేసుకున్నాను? బయట నిర్మాతలు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా వర్షం మీరే సినిమాలు చేస్తున్నారు. ఛాన్స్ ఇవ్వడం కాదు, ఇప్పుడు వేవ్ లెంత్ అది. వేణు గురించి నాకు తెలుసు కాబట్టే కదా ఈ సినిమా 150 days షూటింగ్ చేసిన. ఈ సినిమాకి ఓకే వేణు ఎల్లు చెయ్యని చెప్పాను. మామూలుగా అయితే నేను అలా ఇవ్వనుగా. బాబు రా, ఎన్ని రోజులు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, కట్ చెయ్యి, ఇలా చేస్తాం. ఎందుకు ఈ సినిమా ఓకే ఆయన చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకున్నాను. గో హెడ్ తీయు. సో ఫైనాన్షియల్గా నాకు రిస్క్, బట్ మా జర్నీ, డైరెక్టర్తో నాకు ఒక జర్నీ ఉంది. నాకు ఎంసీఏలో డబ్బు మిగిలింది, వకీల్ సాబ్లో డబ్బు మిగిలింది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో చేస్తే నాకు డబ్బు మిగులుతుంది. ఓ మై ఫ్రెండ్ అంటే ఓ మై ఫ్రెండ్ కూడా గుడ్. మాకు
డిస్ట్రిబ్యూటర్స్ లాస్, మ్మ్. ప్రొడక్షన్ హౌస్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్స్ లాస్. మ్మ్. ఇమీడియట్ నెక్స్ట్ ఫిలింలో నేను అడ్జస్ట్ చేశాను, అది అడ్జస్ట్ చేసేస్తాను. సో అట్లా డైరెక్టర్తో జర్నీ ఉన్నప్పుడు ఏంటి, ఒక డైరెక్టర్ చూస్తున్న దాన్ని, ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్కి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో డైరెక్టర్ ఈజ్ లుకింగ్ రైట్ వే. అండ్ మా బ్యానర్లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు మేము చేయలేదు. ఓకే. సో కమర్షియల్ సినిమాలు చేసాం కానీ ఒక 80% ఆఫ్ ద ఫిలిం ఇన్ ద ఫారెస్ట్ వన్ నైట్లో జరిగే కథ. మ్మ్. ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ఒక ఫుల్ నైట్లో మార్నింగ్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 24 అవర్స్లో జరిగే కథ. ఓకే. నితిన్కి భీష్మ తర్వాత సరైన హిట్ లేదు. ఆ ఇన్ఫాక్ట్ ఏమన్నా తమ్ముడి మీద ఉందా? డిఫరెంట్గా ఉంటుంది. హీరోకు సక్సెస్లో ఉంటే ఆ కిక్ వేరేలాగా ఉంటుంది, సక్సెస్ లేకుంటే ఒకలాగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ కాంటెంటే మాట్లాడాలి. ఇప్పుడు నితిన్కి అలాగే అంతకుముందు కూడా ఇష్కు కంటే ముందు కంటిన్యూ ఫ్లాప్స్. సో ఇష్కుతో మళ్ళీ మెల్లిగా ఫామ్లోకి వచ్చి భీష్మ వరకు వచ్చాడు. సో భీష్మ తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అని డెఫినెట్గా తమ్ముడితో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నా. సో మూడో సినిమా కదా మీ బ్యానర్లో నితిన్? ఫస్ట్ సినిమా దిల్, శ్రీనివాస కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం రెండో సినిమా, తమ్ముడు ఇది మూడోది. శ్రీనివాస కళ్యాణం సినిమా యాక్చువల్గా నిజంగా వెల్మేడ్ ఫిల్మ్, నాకు బాగా నచ్చిన సినిమా. చాలామందికి మీలాగా చాలామందికి బాగా నచ్చిన సినిమా అది. ఇప్పుడు కూడా టీవీలో వస్తుంటే కూర్చుంటే అలా చూడబుద్ది ఇది ఎన్ని వరకు, కానీ ఎందుకు జనాలకి రీచ్ అవ్వలేదు? అదే అంటే ఇప్పుడు తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వదు. శ్రీనివాస కళ్యాణం అంతే. హిందీ డబ్బింగ్ చేస్తే 200 మిలియన్ చూశారు. శ్రీనివాస కళ్యాణం హిందీ డబ్బింగ్లో 200 మిలియన్. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమాకి అలా జరుగుద్ది. దాన్ని మనం ఇప్పుడు నాకు బాగా నచ్చిన సినిమా అది, నాకు పర్సనల్గా నా డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేసిన సినిమా వావ్ అని. మా డిస్ట్రిబ్యూటర్లు అయితే ఎగిరి గంతులేశారు రిలీజ్ కంటే ముందు అలా సినిమా చూపిస్తే. మరొక మనకు శతమానం పోతారని అదే ఓపుతో ఉన్నాం. బట్ థియేటర్లకు వచ్చే వరకు ఆడియన్స్ అందరూ అలా రిసీవ్ చేసుకోవాలి. అంటే కంపారిజన్ వచ్చిందా ఇది మరో శతమానం భవతి? మేబీ రీజన్ ఏదో అయింటుంది. ఎక్కువ క్లాస్ బీకేర్ అన్నారు యూత్ అందరూ, మా పెళ్లి గురించి ఇంత క్లాస్ అవసరమా అని. అట్లా తెలియదు ఏదో ఇప్పుడు మనకు నచ్చిందంటే మనం అనుకున్నది అందరికీ నచ్చకపోవటానికి వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారని అర్థం. అంటే అది ఈ టైంలో వస్తే అసలు బాగోదు. ఇప్పుడు ఇంకా మారిపోయింది. శతమానం పోతే ఈ టైంలో వస్తే చూడరు. అంటే ఓటీటీలో ఆ తరహా సినిమాలను ఆదరిస్తున్నారు కదా. ఓటీటీలో ఆడుతుంది, థియేటర్లో ఆడదు.